హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఈరోజు ఈ వీడియోలో బాడీ కటింగ్ గురించి నేర్చుకున్నామండి. ఫుల్ జాకెట్ కింద వేసుకునేదానికి కానీ డ్రెస్సుల కింద వేసుకునేదానికి షిమ్మీ లాగా బాడీ కటింగ్ నేర్చుకున్నామండి. ఈ వీడియోలో డ్రాయింగ్ వేసేది కానీ, ఆ తర్వాత వచ్చి స్టిచ్ చేసిన జాకెట్లకి డిజైన్స్ వేసుకునేది, బొమ్మలు వేసుకునేది, కోన్స్ పెట్టుకునేది, ఏదైనా కూడా మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ కూడా నేను నేర్పిస్తానండి. ఈ కోన్స్ పెట్టుకునేది, డిజైన్స్ వేసేది ఇవన్నీ మా అమ్మాయి నేర్పిస్తుందండి. మా అమ్మాయి చాలా బాగా వేస్తుంది, కానీ జాబ్కి వెళ్ళిపోతుందండి అమ్మాయి. మా అమ్మాయి జాబ్కి వెళ్ళిపోతుంది. అందువల్ల టైం ఉండేటప్పుడు నేను ఆ వీడియోలు కూడా నేను మీకు పెడతా ఉంటాను. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతా ఉంటాను. మీరు ముందు బ్లౌజ్ కటింగ్ చేయాలన్నా, డ్రెస్ కటింగ్ చేయాలన్నా, ఏది కటింగ్ చేయాలన్నా ఫస్ట్ బాడీ నేర్చుకోవాలండి. నేర్చుకుంటేనే మీకు ఏదైనా కూడా ఆ తర్వాత ఒక ఐడియా అనేది వస్తుంది. ఇక్కడ ఎలా వంపులు తిప్పాలా, క్రాస్ కొట్టాలా, ఒక ఇట్లా ఉంటుంది, ఇలా కటింగ్ చేయాలి, ఇలా కుట్టాలనేది ఒక అవగాహన అనేది మీకు వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది నేను ఈ వీడియో సపరేట్గా ఇది ఒక వీడియో పెడతాను, మళ్ళీ మామూలు వీడియోలు కూడా పెడతా ఉంటాను. ఈ వీడియోలో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, బొత్తిగా పని తెలియని వాళ్ళు, కొత్తగా నేర్చుకునేవాళ్ళు, స్టార్ట్ చేయండి, మొదలు పెట్టండి. అలాంటి వాళ్ళు నేర్చుకోండి. పని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలని, అలాంటి వాళ్ళకి నేర్పించాలనేది నాకు ఒక ఇంట్రెస్ట్ అనమాట. అందువల్ల బాడీ నుంచి నేర్చుకోవాలి. ఏదైనా కూడా మీకు కొలతలు, మిషన్ కుట్టేది, మిషన్ ఎలా తొక్కాలి, ఇవన్నీ కూడా నేను పెడతా ఉంటాను. అలాంటి వాళ్ళు చూడండి ఈ వీడియోని, కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూడండి. 40 పైన పడిన వాళ్ళు, 40+ ఉండేవాళ్ళు, 50+ ఉండేవాళ్ళు, ఇంట్లో సగం పని తెలియకుండా ఉండేవాళ్ళు, ఇంకా డబ్బులు ఇచ్చి ఇప్పుడు పనులకు పోతూ ఉంటారు, జాబుకు పోయి దీనిపైన ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా సరే ఉత్సాహం ఉండి ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్కరు ఎవరైనా నేర్చుకోవచ్చండి. మన బట్టలు మనం కుట్టుకోవచ్చు, మనకు వేరే బట్టలు కూడా కుట్టించవచ్చు. దేనికైనా కూడా ఇది మంచి పని అండి. చేతిలో పని ఉంటే మంచిది. అలాంటి వాళ్ళకి నేర్పించాలనేది నాకు ఒక ఇంట్రెస్ట్ అనమాట. అందువల్ల ఫస్ట్ నుంచి కూడా నేను సపరేట్గా పెడతా ఉన్నాను, క్లాసులు పెడతా ఉన్నాను. మీరు చూసి నేర్చుకోండి. ఇంకొకరు చెప్పేటట్టు పెడితే కొంచెం అవగాహన వస్తుంది అనేసి నేను అలాగ పెట్టినాను ఈ వీడియోని. మీరు చూసి ఈ వీడియోని నేర్చుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి ఆన్ చేయండి. అప్పుడైతేనే మీకు ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొత్తగా నేర్చుకునే వాళ్ళు, ఇంకెవరికైనా కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్పండి. చెప్పినారంటే వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి మొదలుపెట్టి నేర్చుకుంటారు. ఈ పండగ సీజన్లో బ్లౌజ్ కటింగ్ మీ బ్లౌజ్ మీరే కుట్టుకోవచ్చు. మీ పాపలకి, మీ ఇంట్లో వాళ్ళకి మీరే కుట్టచ్చు. అలాగా మీరు కుట్టుకోవచ్చు. కుట్టేసిన జాకెట్లకి డిజైన్లు వేసేది మా అమ్మాయి చాలా బాగా వేస్తుందండి. డిజైన్లు వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, డిజైన్ చూడండి. మా అమ్మాయి చాలా బాగా డిజైన్స్ వేస్తుందండి. డిజైన్స్ కానీ, కోన్స్ కానీ, డ్రాయింగ్ కానీ అన్నీ ఉందండి. ఇప్పుడు యూత్ పిల్లల్లో చాలా టాలెంట్ ఉన్నదండి. వాళ్ళకి ఆ టాలెంట్ని నేను బయట పెట్టాలనేది నాకు ఒక తపన అనమాట. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేయగలుగుతాను, మా అమ్మాయి ఈ డ్రాయింగ్ వేయగలుగుతుంది, కోన్స్ పెట్టగలుగుతుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళకి అలాంటి వాళ్ళకి, పెళ్లి కూతుర్లకి అలాంటి వాళ్ళకి ఇది మేకప్ చేయగలుగుతుంది. అన్నీ ఇప్పుడు మా అమ్మాయి అనే కాదు, ప్రతి ఒక్కరిలోనూ ఈ టాలెంట్. ఇప్పుడు యూత్ చాలా ఉత్సాహంగా ఉన్నారండి. అది నేను వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కూడా ఉండదు అలాంటి ఆశలు, అవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళకి కూడా ఇలాంటివి ఇంట్లో వాళ్ళ పాపలకి వాళ్ళకి నేర్చుకోవచ్చు. వాళ్ళకంతా కూడా ఏదో ఒక నా వల్ల అయింది, నేను ఏదైనా చెప్పించాలా అనేసి నాకు ఒక ఇంట్రెస్ట్ అనమాట. మా అమ్మాయి వాళ్ళు పనికి వెళ్ళిపోతారు, తెలిసిన పని నేను నలుగురికి చెప్పించాలనేది నాకు ఒక ఇంట్రెస్ట్ అనమాట. అందుకనేసి నేను ఈ వీడియోలు చేస్తున్నాను. మీరు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు కదా, నాలాగనే నేర్చుకోవాలనే ఆశ ఉండేవాళ్ళు, తపన ఉండేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి చెప్దామనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఏదైనా కూడా మీరు చూసి నేర్చుకోండి. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, దానికి నేను ఆన్సర్ చెప్తాను. మా వీడియోలు కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలనేసి, ఇది కటింగ్ వీడియో మాత్రమేనండి. అది నేను వివరంగా
కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకొంచెం డీటెయిల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలా, దీన్ని ఎలా మెజర్మెంట్ తీసుకోవాలనేది నేను రేపటి వీడియోలో చెప్తానండి. వీడియోకి వెళ్ళిపోదామండి. చూడండి హాఫ్ ఇంచు. నువ్వు అంతే పట్టాలా, చూసుకో. ఒకవేళ అంత పెట్టినావు కదా, అంతే పట్టాలా. ఇది 5.5 పెట్టావు. నెక్ 4.30. 4.30 నెక్ సరిపోయింది కదా ఇప్పుడు. సరిపోతుందా? సరిపోయింది. 5 ఇంచులు పెట్టు. చిమ్మి లోపలికి కదా 5 ఇంచులు పెట్టు. 5 ఇక్కడ వచ్చి 6 ఇంచులు పెట్టు. ఆర్మ్ హోల్ 6 ఇంచులు. ఇది కుట్లతో సహా కుట్లు ఇప్పుడు 6.5 పెట్టి చెప్తా. 6.5 6 ఇంచులు కటింగ్ అయిపోవాలా. ఇది అసలు అనమాట. ఇది కటింగ్ అయిపోతుంది. ఈ భుజాలు పెద్దది వద్దనుకున్నప్పుడు ఈ నెక్ వెడల్పు అయితే సరిపోయింది కదా, ఇది సరిపోయింది కదా. ఇదే 2.5 అయితే పెట్టింది నిన్న. 2.5 అంతేనా? 2.5 ఇక్కడ నుంచి 2 పెట్టు. 2 సరిపోతున్నా. సన్న వెడల్పు వద్దన్నారు వద్దన్నారు అందుకనేసి 2.5 పోతే సన్నగా వస్తుంది ఇది పట్టి. ఇక్కడ కుట్ల కొదులు. ఇది వచ్చి ఇది 2.5 పెట్టినాం. ఈ క్లాత్ 2.5కి ఇది కటింగ్ చేసినాం అంటే ఇక్కడికి వస్తుంది. ఇది వచ్చి ఇక్కడ కటింగ్ చేసినా అంటే ఇక్కడికి వస్తుంది. అప్పుడు పట్టి ఎంత వస్తుంది చూడు. పట్టి 1.30 ఇంచి వస్తుంది. 1.30 ఇంచి ఇంకా తక్కువ కూడా వస్తుంది మీరు కుట్టేదాన్ని బట్టి. ఇప్పుడు తీసుకో. ఈ కొలత ఎంత పెట్టినా కుట్లకి ఇంకొంచెం వదలాలమ్మా. ఇంకా వదలాలా? 2 మడతలు మడవాలి కదా. పక్క 8 8.5 2 ఇంచులు వదిలే. ఇదేం కాదు. ఇక్కడి నుంచి ఎడలు పెద్ద పెట్టుకోవాలి. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి నీకు అవసరం లేదు కొలత. ఇక్కడి నుంచి కొలతే కావాలి నీకు. 2 నుంచి 6.5 పెట్టినావు కదా. ఇది ఎంత పెట్టినావు? 2. ఇది కొలుతుకో. మొత్తం 2 నుంచి ఎంత ఉంది? 2.5 ఒక 5 మొత్తం. ఇదే కొలత 5 ఇక్కడికి పెట్టు. అట్ట కాదమ్మా, అడ్డం 5. ఇది 6.5 కదా, ఇట్ట అడ్డం 5. 5 ఆర్మ్ హోల్ స్ట్రైట్ గేట్కి. ఇట్ట అడ్డానికి దీనికి దానికి ఇది కూడా ఒకటికి. ఇది అసలు అనమాట. ఇది ఖర్చు. ప్రతి దానికి ఖర్చుకి ఒక గీత గీసుకోవాలా. అది అలవాటు చేసుకో. 7 ఖర్చు కుదిరినాము. ఇది ఖర్చు, ఇది ఖర్చు. ఎంత? 2 బాగుంది. కరెక్ట్ చూడండి. 2.5 పెట్టారు. 2.5 చూడండి. 2.5 కదా పెట్టారు. 2.5 పెట్టాలి. 2.5 ఇది పాయింట్. ఇప్పుడు నెక్ గీయండి, రౌండ్ గీయండి.
ఏడేం చేయాలా హాఫ్ ఇంచ్ వద్దులేమ్మా. అది దేనికి దేనికి క్రాస్ రావడానికి. అదే ఆ క్రాసే దేనికి అడెందుకు కట్ చేస్తాం మనం నడుము దగ్గర జారిపోకుండా ఉండాలంటే ఇది కట్ చేసి ఈ కొస కట్ చేయాలా హాఫ్ ఇంచ్ కట్ చేయాలా అంతేనా? రౌండ్ గీయండి ఇక్కడి నుంచి పాయింట్ పెట్టాలా ఇక్కడి నుంచి గీయండి ఇంకోసారి గీయండి. మీరు ఇది పట్టుకోవడమే సర్లేదు, ఇట్టేం పట్టుకునేది ఇట్ట పట్టుకోవాలి. ఇట్ట పట్టుకుంటే ఎట్ట మీకు ఎట్ట వస్తుంది, ఇట్ట పట్టుకోవాలి. ఇట్ట పట్టుకొని చూడండి ఎట్ట వస్తుందో ఇట్లా ఇట్లా కొస వేళ్ళతో పట్టుకోవాలి. ఇక్కడ పట్టుకోకూడదు, ఇక్కడ పట్టుకోవాలి. పెన్ను ఎట్ట పట్టుకుంటారో ఇంకా ముందుకు పట్టుకోండి, ముందుకి అట్ట అట్ట. కట్ చేసాలా? ఇప్పుడు ఇది పొట్టులతో కూడా పెట్టేస్తున్నాం కొలత, ఆర్మ్ హోల్ కాడ. ఇది కూడా పొట్టులతో కూడా పెట్టేస్తున్నాం అన్నమాట. నేను నోట్స్ ప్రిపేర్ చేస్తాను, దాన్ని చూసి మీరు తెచ్చుకున్నాక నేను చెప్పింది దాంట్లో రాసుకోండి. దీని జాయింట్ తీయకుండానే ఇక్కడ కట్ చేసేయాలి, చెప్పాను కదా. దీని జాయింట్ తీయకుండానే కట్ చేసేయాలి. మడత కదిలిపోయినాక కటింగ్. ఇదైతే బనీన్లు అట్ట అయిపోతాయి, మంచి క్లాత్లే అనుకోండి, అప్పుడు కష్టమైపోతుంది. కానీ నైస్గా జారిపోయే క్లాతులు ఉంటాయి, అవి అయితే ఒక్క పాయింట్ కూడా కదలకూడదు. అందువల్ల మీరు ఇప్పుడు టాంచే పని ఎట్ట అయితే ఖచ్చితంగా ఉంటారో అదే అలవాటు వస్తుంది అన్నమాట. ఈ మడతలో ఉండేటప్పుడే దీన్ని కూడా తీయద్దు. ఈ మడతలో ఉండేటప్పుడే బ్యాక్ ఓపెన్, ఇది ఫ్రంట్ కదా, బ్యాక్ కూడా ఎంత కటింగ్ చేయాలనేది ఒక హుక్కి ఒక 2-2.5 ఇంచి కట్ చేసుకునేసేయండి. కొంత పెట్టుకోండి, 2.5 ఇంచుకి 2.5. ఆ మడతలో ఉండేటప్పుడే చేసేయాలి అన్నీ. పని స్పీడ్గా అవుతుంది అన్నమాట. ఫ్రంట్కి ఏం చేయాలి? ఫ్రంట్కి ఏంది అది? ఆర్మ్ హోల్ అది ఆర్మ్ హోల్ కటింగ్ చేయాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్, ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్, ఇది బ్యాక్ ఆర్మ్ హోల్. ఇట్ట పట్టుకోమన్నాను, ఇట్ట అట్ట అదే నేర్చుకోండి. 10 సార్లు అదే గీసినారనుకోండి, అదే అలవాటు అవుతుంది. కొద్దిగా లోతు రావాలి. అవునండి, ఇక్కడి నుంచి వస్తున్నారు మీరు, ఇక్కడ నుంచి రాకూడదు. చూడండి, ఈ కొస వచ్చి దీంట్లో ఎట్టుంది కదా, ఇక్కడ నుంచి తెచ్చినారు కదా, ఇది వచ్చి దీంట్లో కలిసిపోవాలి. ఇక్కడ కలిసిపోవాలి. ఇక్కడ ఒక పాయింట్ లాగా రాకూడదు. మీరు ఏడ కట్ చేస్తున్నారు, ఏడ కట్ చేయకూడదు, ఎట్ట పాయింట్ లాగా రావాలి. ఫస్ట్ కాబట్టి మీకు ఇప్పుడు 2 కుట్టారు కదా, 2 కుట్టిన తర్వాత మీరు అట్ట ఇది కట్ చేసినాం కదా. చూడండి, ఇప్పుడు వచ్చి ఇది
షిమ్మి ఇచ్చేస్తున్నాం కదా, దీన్నే పొడుగు కావాలంటే ఇంకొంచెం పొడుగు కావాలనుకోండి. ఇప్పుడు మనకి ఎంత పొడుగు కావాలనేది షిమ్మికే వేసుకుందాం అక్క. షిమ్మికే వేసుకుందాం. షిమ్మికే కొంచెం పెద్దది కావాలంటే పొడుగు పెంచాలన్నప్పుడు మీరు ఎంత పొడుగు పెంచాలనుకుంటారో అంత పొడుగుని ఫస్ట్ ఇక్కడ మార్క్ చేసుకునేలా. ఇది అనుకో కొలత. ఇప్పుడు ఎంత ఒక 2 ఇంచులు పెంచాలనుకోండి, ఒక 2 ఇంచులు పెంచాలా. దీనికన్నా ఒక 2 ఇంచులు పెద్దది, ఇది 13 పెట్టారు, ఒక 15 పెట్టుకోవాలనుకోండి. అప్పుడు ఏం చేస్తారు, ఇది 13 కొలత కదా, దీన్ని ఎత్తి ఇట్టే పెట్టేస్తారు కొలత. మీరు ఆల్తి ఇట్టే పెట్టి కట్ చేస్తారు కదా, ఇట్టే పెట్టేస్తారు. పొడుగు కావాలంటే కొంచెం పొడుగు కావాలనుకున్నప్పుడు దీన్ని ఫస్ట్ ఈడ ఎంత మనం ఇక్కడ పెంచుకోకూడదు, ఇక్కడ పెంచుకోవద్దు, ఇక్కడే పెంచుకోవాలి. ఇక్కడ పెంచుతాను ఒక 2 ఇంచులు 2 ఇంచులు వదులుకునేసి మళ్ళీ 7 నుంచి కొలతలు వేసుకోవాలి. దీన్ని ఎడబెట్టి కొలతలు వేసుకోవాలంటే 2 ఇంచులు ఎడబెట్టి పొడుగు కావాలంటే.